నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. ఒక 2 days బ్యాక్ నుంచి హాట్ టాపిక్గా అయింది న్యూస్లో, రైట్? హరి మర్డర్ కేసుకి సంబంధించి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో ఒక ఆడియో క్లిప్లో, జనరల్ మన మర్డర్ సంగతి మాట్లాడట్లేదు, ఆడియో క్లిప్లో గంజాయి గురించి విన్నాం మనం. సో యూత్ మద్యం మత్తులోనే చచ్చిపోవడాలు, చంపేసుకోవడాలు, ఇవన్నీ ఆలోచనలు రావడాలు, ఇవన్నీ మనం మీడియా దుమ్మెత్తిపోస్తుంది. మీరేం చెప్తారు? నేను అదే మాట్లాడాలనుకుంటున్నా. ఏ మీడియా దుమ్మెత్తిపోయేట్లా, వీళ్ళందరూ కూడా చంపాడు, చనిపోయాడు, ఇది కథ అంతే. ఆ కథ మీద ఫోకస్ చేస్తూ అక్కడ జరిగిన దౌర్జన్యం గురించో లేకపోతే అక్కడ జరిగిన హింస గురించి మాట్లాడుతున్నారే కానీ అసలు కోణంలోకి వస్తే సీరియస్లీ చాలా సింపుల్గా ఫోన్ కాల్, అదే దానికి వీడికి అంటే ఏదో మన రోజు ఎట్లా లంచ్కి వెళ్తున్నాను, డిన్నర్కి వెళ్తున్నాను అన్నట్లుగా చాలా సింపుల్గా క్యాజువల్గా మాట్లాడేసరికి నాకు అక్కడ ఆ పాయింట్ నాకు నచ్చలేదు. అంటే రీజన్ తర్వాత నాకు అర్థమైంది, నేను చూసా ఏంటిది అని చెప్పేసి కొంచెం తీస్తుంటే ఒక ఆలోచన వచ్చింది, అవును కరెక్టే కదా అని. మనం మాల్స్కి వెళ్తాం, ఇక్కడ ఇప్పుడు సెరెన్ సిటీ క్యాపిటల్ మాల్ ఉంది, దానిపైన ది బజార్ అని ఒక బజార్ ఉంటుంది, అంటే జస్ట్ స్టాల్స్ టైప్గా చిన్నగా. అంటే ఆ మాల్ అన్నిట్లో అంత ఎక్స్పెన్సివ్ స్టోర్స్ ఉంటే అదొకటే కొంచెం ఫ్రెండ్లీ అని, బడ్జెట్ ఫ్రెండ్లీ. ఆ బడ్జెట్ ఫ్రెండ్లీ దాంట్లో లోపల హుక్కాస్ అమ్మే హుక్కా పాట్స్ అమ్మే షాప్ ఉంది. అదనే కాదు, ఇటు బంజారా హిల్స్ రోడ్ మీద కూడా రోడ్ నెంబర్ 1 నుంచి వస్తుంటే అక్కడ ఉంటుంది ఒక ఆ గార్డెన్స్ పక్కన అరేబియన్ నైట్స్ అని కూడా, రైట్. మనము పంజాగుట్ట నుండి శ్రీనగర్ కాలనీకి వెళ్ళే దగ్గర కూడా లెఫ్ట్ లో ఒక షాప్ ఉంటుంది. అవునా? ఇంకా చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు మన దరిదాపుల్లో మనం రోజు వచ్చి పోయే దారుల్లోనే ఇన్ని ఉంటే ఇంకా మాల్స్లో అక్కడిక్కడ చాలా ఉన్నాయి. అదొకటి. ఇప్పుడు ఆ షాప్స్ గురించి ఎందుకు మాట్లాడాలి అంటే, ఫస్ట్ బయటనే హుకా బ్యాండ్ చేశారు మీరు, ఇక్కడ ఈ పబ్బులలో అక్కడిక్కడ. అంటే అది తీసుకొని యువత ఏదో చెడిపోతుంది అన్నట్టు. అంటే పబ్బుల్లోనే అంత విచ్చలవిడిగా ఉన్నదాన్ని మీరు బ్యాన్ చేసినప్పుడు ఇంటికి వచ్చేవాడు ఇంకెంత రెచ్చిపోతాడు? అంటే 4 గోడల మధ్య అడిగేవాడు ఉన్నాడు. సో నువ్వు అమ్ముతున్నావు దాన్ని. సో పబ్లో నువ్వు బ్యాన్ చేసావు అంటే నువ్వు ఇంటిలో ఎంకరేజ్ చేసినట్టే కదా దాని అర్థం. కొనుక్కొని ఇంట్లో తాగండి, ఇది వద్దు అనేసి. అండ్ నెక్స్ట్ సరే పద్ధతి పాడుగా చూసుకుంటే హుక్కా గురించి మాట్లాడుకుంటే వాటికి కావాల్సిన ఫ్రూటీ, స్వీటీ ఫ్లేవర్స్ దానికి ఏవో ఉంటాయి. అందరు అవే ఫ్లేవర్స్ తీసుకోవాలని లేదు, ఇల్లీగల్గా కొన్ని వేరే ఫ్లేవర్స్ కూడా ఉంటాయి. సరే పోనీ హుక్కా గురించి పద్ధతిగానే చూద్దాం, వాళ్ళు ఏం లేదు నార్మల్గా ఆ ఫ్లేవర్ గాల్లే పీలుస్తున్నారు అనుకుందాం, వదిలేద్దాం, పక్కన పెడదాం. అదే హుక్కా షాప్స్లో చిలమ్స్ అమ్ముతారు. ఆ చిలం అనే దాంట్లో చచ్చినట్టు గంజాయే తాగాలి, దానికి వేరే ఆప్షన్ లేదు. 100% అందులో గంజాయి తాగాలి. ఇట్లా ఉంటాయి పెద్ద పైప్స్, దాంట్లో ఏదో వేసి తగిలేసి పీల్చేవి. కంపల్సరీ దాంట్లో గంజాయి తాగాలి. సరే లేదు దాంట్లో అయినా సరే మేము గంజాయి తాగము, మేము టొబాకోనే కాలుస్తున్నాము అని మీరు చెప్పుకోవచ్చు, వదిలేద్దాం. ఇప్పుడు ఆన్లైన్ వ్యవహారానికి వద్దాం. ఏది కావాలన్నా మీ ఇంటికే వచ్చింది కదా. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చూపిస్తా, ఇది స్విగ్గీ, ఇన్స్టామార్ట్. దీంట్లో చూడు, ఇవన్నీ కూడా స్మోకింగ్ యాక్సెసరీస్లో ఇవన్నీ రోల్స్ దేనికి? ఓకే, నాకు ఐడియా లేదు నిజంగా. గంజాయి తాగడానికి వాటికి వేరే ఆప్షన్ లేవు. అందులో నువ్వు ఇంకేదో వేసి పీల్చేవి కాదు అవి. సో ఆన్లైన్లోనే ఇంత యథేచ్ఛగా అమ్మేస్తున్నారు. నాట్ ఓన్లీ స్విగ్గీ, ఇన్స్టామార్ట్, ఈవెన్ ఆన్లైన్ యాప్స్లో డన్జో, బ్లింకిట్, ఇంక కొన్ని ఏవేవో ఉన్నాయి, వాటిలో కూడా అడపతాడు. సో వాటితో మనం గంజాయి తప్ప ఇంకేం తీసుకోలేమా? 100% ఆ జాయింట్ అంటారు దాన్ని. దాంట్లో వీడే మళ్ళీ దానికి ఒక కళ, అందులో కూడా చాలా నిష్ఠాతులు ఉంటారు. ఈ రోల్ రెడీమేడ్ రోల్, ఓకేనా? ఈ రెడీమేడ్ రోల్ అనేది డైరెక్ట్ వాడు ఏదో చేసి వేసుకుంటాడు. వాడు కూడా చాలా కష్టపడాలన్నమాట దానికి. ఆ ప్యాకెట్లో నుంచి అది తీసి దాంట్లో మళ్ళీ విత్తులు, వేర్లు, ఆకులు, అలమలన్నీ వేరు చేసి ఇది తాగొద్దు, ఇది కాల్చాలి, ఇది పనికిరాదు, ఇది పనికొస్తుందని వాడు దాన్ని వేరు చేసి దాన్ని అంతా ఏవేవో చేసి దాంట్లో వేస్తాడు. సరే అదొకటి. నెక్స్ట్ ఈ రోల్ కూడా వాళ్ళు ఎంత ఇదిగా తయారు చేస్తారంటే దానికి కూడా 3-4 ఉంటాయి. ఒక బుక్ లాంటిది ఒకటి వస్తుంది, ఇప్పుడు మనం చూసింది ఆ బుక్ ప్లస్ ఇంకో దాంట్లో పేపర్లు ఉంటాయి. దాన్ని ఏదో రకంగా ఇట్లా రోల్ చేసి మళ్ళీ ఆ పేపర్లో వేసి దాన్ని ఇంకో రకంగా రోల్ చేయాలి. కళ అంటే నిజంగా ఒక సైంటిస్ట్ కూడా అంత పద్ధతిగా ఒక వస్తువుని తయారు చేయలేడేమో అనిపిస్తుంది.
సో ఆ రకంగా అంటే ఒక మెషిన్ మేడ్ వస్తువు వచ్చినంత అవుట్పుట్ వస్తుంది ఇక్కడ నుంచి. సరే ఏదేమైనప్పటికీ ఇప్పుడు దాని కళ గురించి మనకు అనవసరం, వాడికి దొరికే ఆ సరుకు గురించి మనకు అవసరం. ఆ ముడి సరుకు వీడికి ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు ఇస్తున్నారు. ఇప్పుడు వీళ్ళంటే ఎందుకు ఇప్పుడు దీని గురించి మాట్లాడుతున్నాము అంటే, ఇట్లా వాటికి అలవాటు పడే మనుషులు, పిల్లలు ఉన్మాదుల్లా తయారవుతున్నారు. ఆ మత్తులో వాళ్ళకి ఏదన్నా కోవడం కనిపిస్తే అది కరెక్ట్ అనిపిస్తుంది వాళ్ళకి. అంటే ఎట్లాంటి కరెక్ట్ అంటే, ఆ అమ్మాయిని చంపేయచ్చా, కరెక్టే, ఆ అమ్మాయిని చంపేయచ్చు, ఈ అమ్మాయి మీద యాసిడ్ పోయొచ్చు, అక్కడ రేప్ చేయొచ్చా, చేయొచ్చు, వీడిని నరకొచ్చు, ఇంకేదైనా చేయొచ్చు. కొంతమంది ఇంట్లో కుక్కలు ఉంటాయి పాపం, వాటిని కూడా హింస పెట్టి చంపేస్తూ ఉంటారు, రకరకాలు చేస్తారు. అంటే ఈ కేసులో కూడా గొంతు నులిమి చంపేసిన తర్వాత పీసెస్ కింద కట్ చేసి ముక్కలుగా దాన్ని మళ్ళీ వాట్సాప్ లో ఫ్రెండ్స్ కి షేర్ చేయడం. అమ్మాయికి నిన్ను తాకిన ఈ చేతులను చూడు నేనేం చేశాను, నిన్ను ముట్టిన దీన్ని చూడు అంటే అదో కవిత. ఇంత క్రూరమైన ప్రేమ కవితను నేను ఎప్పుడు చూడలేదు జీవితంలో కూడా. సీరియస్లీ ఎంత క్రూరమైన ప్రేమ కథ అంటే, ఇదిగో నీ కోసం పరితపించిన గుండె ఇదే, అది ఇదే అన్నట్లుగా మాట్లాడడానికి నాకు ఏదోలా ఉంది. సరే ఏదేమైనప్పటికీ ఆ ఫోన్ కాల్లో వీడిలా మాట్లాడాడు, ఆ తర్వాత ఇలా జరిగింది అని చెప్పేసి మాట్లాడుతున్నారే తప్ప, అక్కడ వాడు ఎంచిన ఆ పదాన్ని కొంచెం హైలైట్ చేస్తే మీడియా, నాకు నిజంగా అనిపించింది, కొంచెం చేస్తే కొంచెం భయం ఉంటుంది కదా, అయ్యో కొనొద్దు అని. వీళ్ళు కొనట్లేదంటే అమ్మే వాళ్ళు కూడా అమ్మరు. అట్లీస్ట్ కొంతవరకు వీ కెన్ స్టాప్ కదా. ఈవెన్ వీళ్ళైనా సరే పోలీసులు వీళ్ళు ఇవ్వర్లే డేటాలు, ఆ రాత్రిపూట ఎంతమంది రోజుకి ఆర్డర్ చేస్తున్నారు, ఎక్కడ డెలివరీ చేస్తున్నారు, ఆ డేటా వీడి దగ్గర ఉంటుంది. అవన్నీ కలెక్ట్ చేసి అక్కడక్కడ అన్ని కాలనీలో దులుపుతూ ఉంటే ఒక్కసారి దీన్ని ఈజీగా నిర్మూలించవచ్చు. పెద్ద కష్టపడాల్సిన అంశం కూడా కాదు ఇది. ఈరోజు రేపు టెక్నాలజీ ఇంత డెవలప్ అయినప్పుడు వేలు ముద్రలను పట్టుకొనే మనిషి మొహాన్ని తీసి వీడే దొంగ అంటున్నారు. అలాంటి ఇంత టెక్నాలజీలో ఎంత సింపుల్ చూడండి, అందరు ఫోన్లలో ఎంత హ్యాగా వెళ్తున్నాయి. అంతగా కావాలంటే ఒక పోలీసు వాడే కావాలని ఆర్డర్ చేసుకొని రప్పించి ఆ దొంగ వచ్చాక పట్టుకోవచ్చు వాడిని. నువ్వు ఎందుకు డెలివరీ చేసావు, మీ దాంట్లో ఇంకెంత ఉంది స్టాక్, ఎక్కడెక్కడ ఇస్తున్నావు, ఏంటి కథ అని. వాళ్ళందరూ కూడా ఒక 4 రూమ్లలో కూర్చొని అవి పీలుస్తూ నాన్ స్టాప్ పీలుస్తూ ఒక ట్రాన్స్కి వెళ్ళడం, బికమ్ సెల్ఫ్ హిప్నోటైజ్డ్. అలా అయిన తర్వాత వాడికి అంటే మంచి జరిగితే మంచే, నేను దేశాన్ని ఉద్ధరించు, కానీ ఎవరినో నాశనం చేయాలి, ఎవరినో ఏదో చేయాలి. ఆ టైంలో వాళ్ళు చేసే చాట్స్ కానీ చాలా విపరీతమైన ఇది ఉంటుంది. ఆ టైంలో ఎవడన్నా గొడవ పెట్టుకున్నాడు అనుకో, రారా చూసుకుందాం ఎక్కడున్నావు, వెళ్ళి నరికేసుకుంటారుగా, అంతే కదా. ఇట్లా అంటే ఒక ట్రాన్స్లో రియలైజ్ అయిన తర్వాత వాళ్ళకి అనిపిస్తుంది. కానీ అనిపించిన తర్వాత కూడా వాడు ఎంత రియలైజ్ అయ్యి ఏం ఉపయోగం, జరగాల్సింది జరిగిపోయింది. అంటే వీడికి వాడు చావాలని ఉంది, వాడిని ఎలాగైనా చంపొచ్చు, కానీ ఒక సైకోలాగా వాడి పాటలు పీకేసి వాడిని ముక్కలు చేసేసి ఇంతకు అంటే చంపిన తర్వాత 3 గంటలు అక్కడే ఉండి అంత చేశాడు. అంటే వాడికి అంత కసి మనుషులకి నిజంగా జైల్లో ఉండే ఖైదీలు కూడా చూసాం, పగలు ప్రతీకారాలు ఉన్న వాళ్ళకు కూడా ఉండవు. పగ ప్రతీకారము ఎలా హత్యలు చేస్తాయి, గొడవలు కొట్టుకొని నరుక్కుంటారు, ఇంకేదైనా నరుక్కుంటారు. వాడు వీడిని ఏదో చేశాడంటే పోనీ ఇప్పుడు మధ్యలో ఇప్పుడు అమ్మాయి అబ్బాయి విషయాలైనా పెళ్ళైన వాళ్ళు తర్వాత వేరే అబ్బాయితో రిలేషన్లు పెట్టుకొని మొగుడిని చంపాలనుకుంటారు. వాళ్ళకి చంపడమే వాళ్ళ డ్యూటీ అంతే. క్రూరత్వం, ఆ హింస, ఆ ఉన్మాదం, ఆ ఉగ్రవాది లక్షణాలు, ఆ సైకో వేషాలు ఇవన్నీ ఉండవు కదా వాళ్ళకి. వాడు అక్కడ కూర్చొని అంత తయారయ్యారంటే వీటికి కారణము సైకలాజికల్గా మత్తు పదార్థాలే అని నా ఉద్దేశం. అది ఖచ్చితంగా అది స్టాప్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా. ఎగ్జాక్ట్లీ, అంత ఇదిగా చేయాల్సిన అవసరం లేదు. వాడు ఆ ట్రాన్స్లో ఎన్ని కవితలు చూస్తుంటాడు, ఎన్ని నవలలు చదివాడు, ఏది వాడికి అంత ఉద్రేకం. దానికి ముందు చాలా సర్చ్ చేశారు, చాలా ఓటీటీస్లో ఉన్న లైక్ సిరీస్ చూసారని కూడా. ఇంకోటి మళ్ళీ ఓటీటీ సిరీస్ని కూడా మీరు నార్మల్గా చూసినప్పుడు వేరు, అబ్బా ఏంటి ఇలా జరిగింది అనుకుంటాం. ఆ మత్తులో వాడు దాన్ని అదే విధంగా సైకోయిక్గా హిప్నోటైజ్ అవుతూ చూస్తున్నాడు దాన్ని, వీడు తయారవుతున్నాడు. చెప్పాలంటే
కొన్ని లక్షల మంది చూస్తూ ఉంటారు, అందరూ అలా అందరూ తయారవ్వట్లేదు, ఎవరు లేరు ఎవరో కదా. ఒకరు ఇద్దరు వాళ్ళు ఇలా ఏం చేస్తూ చెప్తారు, ఉంటారు. ఇది బాగుంది అది బాగాలేదు అంటారు, అంతే తప్ప దాన్ని చూసి వీడు అలా తయారయ్యాడు ఎవడు దేవుడు ఆ రకంగా అయ్యాడు అంటే అర్థం చేసుకోవాలి. సో ఏదేమైనప్పటికీ ఫస్ట్ ఒక్కసారి దృష్టి పెట్టి గంజాయిని అక్కడ పట్టుకున్నాం 10 కిలోలు, ఇక్కడ పట్టుకున్నాం 70 కిలోలు అని చెప్పి వాళ్ళని అరెస్ట్ చేసి వేస్తుంటారు, అదేదో కేసులు పెట్టేసి. అంత అవసరం లేదు, చాలా ఈజీగా నిర్మూలించవచ్చు, పెద్ద విషయమేం కాదు. ఇది వాళ్ళకి తెలియదు కానీ ఏదో మనం కనిపెట్టి చెప్పేది కాదు, అందరికీ తెలిసిన విషయమే, కానీ వదిలేస్తున్నారు అలా. కాకపోతే ఇప్పుడు నీకు స్మోక్ అండ్ సిగరెట్ని మీరు అధికారికంగా చెప్పినా వాళ్ళు తాగుతున్నారు అంటే దానివల్ల వాళ్ళు ఏంటంటే తాగేసి పడుకుంటున్నారు. అఫ్కోర్స్ దానివల్ల కూడా గొడవలు అవుతున్నాయి, దానివల్ల గొడవలు అయి కొట్లాడుకొని రక్తాలు వచ్చిన తర్వాత మళ్ళీ తెల్లారులేసి హాస్పిటల్కి వెళ్ళడము చెప్పుకోవడము చేస్తున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే వాడు ఇంకోలా తయారవుతున్నాడు, ఒక మృగంలా తయారవుతున్నాడు మనుషులు. సో ఇట్లాంటి వాడిని నిర్మూలించడం కదా కావాల్సింది. థ్యాంక్ యూ సో మచ్.